సాక్షి పేపర్ మూసేయాలని చెప్పి ప్రభుత్వం పరిపాలన హెచ్చరిస్తుంది. కష్టపడదని చెప్పాలి. అందరికీ నమస్కారం అండి. ఏలూరు తెలుగుదేశం పార్టీ మహిళా ఆధ్వర్యంలో మన చంటి గారి ఆదేశానుసారం ఈరోజు మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందండి. కొమ్మినేని శ్రీనివాసు కృష్ణంరాజు ఒక మహిళగా చెప్పలేని విధంగా
అలాంటి వ్యాఖ్యలు మాట్లాడిన వాళ్ళిద్దరిని కూడా వెంటనే అరెస్ట్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నామండి. ఒక భారతదేశంలో స్త్రీని ఎంతో గౌరవించి పూజించే వాళ్ళందరూ కూడా మన భారతదేశం వైపు చూస్తున్నారు, ప్రపంచ దేశాలన్నీ కూడా. అలాంటి స్త్రీని పూజించే ఈ దేశంలో ఇలాంటి అవమానకరమైన మాటలు మాట్లాడడం మాకు చాలా బాధగా ఉంది. మీరు వెంటనే కూడా చర్యలు తీసుకోవాలి. అలాగే మన అమరావతి అనేది 30,000 ఎకరాల్లో ఎంతో అద్భుతంగా కడుతున్న అమరావతిని ఇలాంటి మాటలు వ్యాఖ్యలు చేయడం కూడా మేము చాలా మన ఒక గౌరవనీయులైనటువంటి మన నరేంద్ర మోడీ గారు వచ్చి ఆ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా చేసిన కార్యక్రమం, అలాంటి కార్యక్రమాన్ని ఇలాంటి ఒక జర్నలిస్టు ఇలాంటి మాటలు మాట్లాడడం మనకు చాలా బాధాకరంగా ఉంది. వెంటనే కూడా కొమ్మినేని శ్రీనివాస్ని, రామకృష్ణని కూడా, కృష్ణరాజుని కూడా వెంటనే అరెస్ట్ చేసి మాకు న్యాయం చేయాలని మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నేను ఏలూరు జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. మహిళా సంఘం అంతా కూడా కదిలి వచ్చామండి. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు కృష్ణరాజును, కొమ్మినేని శ్రీనివాస్ గారు. వీళ్ళిద్దరినీ కూడా వెంటనే అరెస్ట్ చేసి కఠినమైన శిక్షని విధించాలని కోరుకుంటున్నామండి. మన భారతదేశంలో మన మహిళలందరినీ కూడా చాలా గౌరవంగా చూస్తారు, వాళ్ళని పూజిస్తారు. అలాంటి మహిళల్ని అమరావతిలోని ఇలాగా అనుచిత వ్యాఖ్యలు ఈ సాక్షి పేపర్ వాళ్ళు చేశారు. ఎక్కడైతే అమరావతిలోని రాజధాని కట్టాలని మన మహిళలందరూ కూడా అనుకున్నారో అలాంటి దీని దగ్గర మనకి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎవరైతే వీళ్ళిద్దరు జర్నలిస్టులు చదువుకున్నారు, సభ్య సంస్థలను బతుకుతున్నారు, అలాంటి వాళ్ళు ఒక చెల్లి అని చూడకుండా, తల్లి అని చూడకుండా అసభ్యమైన మాటలు మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం అండి. ఒక తల్లికి చెల్లికి నిజంగానే పుట్టిన వాళ్ళు అయితే ఇలాంటి మాటలు ఎప్పుడు కూడా మాట్లాడరండి. ఎందుకంటే ఆ నారిని చాలా గౌరవంగా చూడాలి. వాళ్ళని పూజించే భారతదేశంలోని గౌరవప్రదమైన దీంట్లో ఉన్న వాళ్ళని అలాగ మాట్లాడడం అనేది మేము చాలా బాధాకరంగా చేస్తున్నామండి. చాలా పెద్ద ఎత్తున మా ఏలూరు జిల్లా వాళ్ళందరూ కూడా వచ్చి దీన్ని ఖండిస్తున్నారు. వాళ్ళని తప్పనిసరిగా వాళ్ళని అరెస్ట్ చేసి చాలా తీవ్రంగా వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నామండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చూస్తే మన సమాజం ఎలా ఉంది అంటే సాక్షి ఛానల్లో కూర్చొని ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారండి. ఈ కొమ్మినేని శ్రీనివాస్ అనేవాడు డిబేట్ పెట్టడం, ఈ కృష్ణరాజు అనేవాడు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు. ముఖ్యంగా అమరావతి రైతులు వాళ్ళ గురించి కానీ, అంటే మహిళల గురించి అంత చండాలంగా మాట్లాడుతున్న వాళ్ళు ఈ సాక్షి ఛానల్ వాళ్ళనే చూస్తున్నాము. మహిళల్ని ఆంధ్రప్రదేశ్లో చాలా పవిత్రంగా చూస్తారు అసలు. అలాంటిది ఈ సాక్షి ఛానల్ వాడి ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి కానీ, భారతీ రెడ్డి కానీ 5 సంవత్సరాల్లో మరి అదే అమరావతిలో 5 సంవత్సరాల్లో ఉన్నారు. ఆ అమరావతిలో వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు కూడా అన్నట్టేనా? ముఖ్యంగా వాళ్ళని ప్రశ్నించుకోమని నేను అడుగుతున్నా ఈరోజు మీడియా ప్రకారం. ఎందుకంటే 5 సంవత్సరాల్లో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని అన్నట్ట, వాళ్ళ ఆవిడని అన్నట్ట. మేము కూడా ఆ మాట మాట్లాడాలంటే మాకు నోట్లోంచి మాటలు రావట్లేదు. ఈ జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ మహిళలందరూ కలిపి 11 సీట్లతో పంపించారు. అయినా సిగ్గు లేకుండా మళ్ళా కూర్చొని కావాలనే చేస్తున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డి ఇద్దరు మీడియా దగ్గరికి వచ్చి మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి. అదే విధంగా కృష్ణరాజుని వెంటనే అరెస్ట్ చేయాలని ఏలూరు తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎత్ర నార్యంతు పూజ్యంతే తత్ర దేవతాహ. ఎక్కడైతే దేవతలు పూజింపబడతారో మరి మహిళలను కూడా, స్త్రీలను కూడా గౌరవింపబడతారు, అక్కడ దేవతలు పూజింపబడతారు అనేది ఒక నానుడు ఉంది. మనకి ఆనాటి వేదాల నుంచి కూడా అన్ని వేదాలలోనూ పురాణాల్లో కూడా ఒక స్త్రీకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఈ సమాజంలో స్త్రీయే సృష్టికి మూలం స్త్రీ. అటువంటి స్త్రీని ఈరోజు రాజకీయాలుగా వాడుకోవడానికి, పావులుగా ఉపయోగించుకోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయంగా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అమరావతిలో ఉన్నటువంటి ఎంతోమంది మహిళలు మరి ఆ కులం ఈ కులం అని కాదు, అన్ని కులాలు, మన భారతదేశం అంటేనే అన్ని కులాల యొక్క సమ్మేళనం. అటువంటి ఈ భారతదేశంలో ముఖ్యంగా అమరావతిలో ఎన్నో కులాలు. అందులో మరి కేవలం జగన్మోహన్ రెడ్డి కేవలం అమరావతిని కమరావతి అని చెప్పి ఒకప్పుడు మరి ప్రజలందరికీ కూడా నమ్మబలికాడు. కానీ ఎవరో నమ్మక అతను ఇంటికి పంపించిన పరిస్థితి ఉంది. అయినా కూడా ప్యాలెస్లో కూర్చుని ఏం చేయాలో తోచక మళ్ళీ ఈ విధమైనటువంటి డిబేట్లు కండక్ట్ చేసి సాక్షి అనేటువంటి పనికిమాలిన ఛానల్లో, దేనికి పనికిరాని ఛానల్ అది, జస్ట్ టిష్యూ పేపర్ కన్నా కూడా వేస్ట్ అయినటువంటిది. ఎందుకంటే
డిబేట్ అంటే ఏంటి, ప్రజలకి తెలియాల్సినటువంటి విషయాల్ని మనం తెలియాలి. కానీ అవేమీ లేకుండా కేవలం ఒక వ్యంగ్యంగా మరి ఆ పత్రికా విలేకరులను లేకపోతే ఛానల్స్లో కూర్చోబెట్టి డిబేట్స్ని కండక్ట్ చేసి మహిళల మీద ఈ విధమైనటువంటి దుష్ప్రచారాన్ని చేయటం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. అంతేకాకుండా ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరి ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి తన ఛానల్ ద్వారా జరిగినటువంటి విషయానికి క్షమాపణ చెప్పకపోవటం అనేటువంటిది కూడా మహిళలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దాన్ని. మరి ఈ విషయం ఇప్పటికి కొమ్మినేని శ్రీనివాస్ని అరెస్ట్ చేశారు, కానీ కృష్ణరాజుని అరెస్ట్ చేయాలి. మరి ప్యాలెస్లో కూర్చుని వీడియోల్ని విడుదల చేస్తున్నటువంటి కృష్ణరాజుని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయకపోతే మరింత ఉధృతంగా మహిళలను తీసుకెళ్తాం ఈ విషయాన్ని కూడా హెచ్చరిస్తూ జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డి ఒక స్త్రీ అయితే, ఒక మహిళ అయితే ఈ మహిళ మీద జరుగుతున్నటువంటి దురాకాష్ఠకి బయటకు వచ్చి సమాధానం చెప్పాలి, ముఖ్యంగా క్షమాపణ చెప్పాలని కూడా తెలియచేసుకుంటూ మరి ఇంకా ఉధృతంగా ముందు తీసుకెళ్తామని కూడా తెలియచేసుకుంటున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా AICTE అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బట్లూరు ఏలూరు NBA మరియు NAC A గ్రేడ్ తో మా EEE డిపార్ట్మెంట్ లో అత్యుత్తమ ప్రమాణాలతో సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రొఫెసర్లు, స్టూడెంట్స్ యొక్క ఉన్నత భవిష్యత్తు ప్రధాన ప్రణాళికతో డిజిటల్ క్లాస్ రూమ్, డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నైపుణ్యంతో తరగతి గదులు, డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్, EEE ఆనర్స్ అండ్ CSE మైనర్స్ ప్రోగ్రామ్ ని ఆఫర్ చేస్తున్నాము. ఇండస్ట్రియల్ ఇంటర్న్షిప్, ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడును. ప్లేస్మెంట్స్ కొరకు CRT క్లాసులు నిర్వహించబడును. అడ్మిషన్ కొరకు సంప్రదించండి సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అటానమస్ ఏలూరు.